ఒప్పుకోవట్లేదు అని కూడా వాళ్ళు ఆలోచించే అవకాశాలు ఉంటాయి. ఓకే ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ బండి సంజయ్ ఉంది విచారణ. ఇట్లా చాలా మంది విట్నెస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. వాళ్ళ ప్రేమేందర్ రెడ్డి, ఈటల రాజేందర్ కాకుండా బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి కూడా ఆయన స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. మనకు తెలిసి ఇంతమంది తెలియకుండా కూడా చాలా మంది పారిశ్రామికవేత్తలు వాళ్ళు వీళ్ళు వెళ్తూ ఉంటారు సిట్ దగ్గర, అంతే కదా. ఇంకా దీనికి గ్లామరస్ పార్ట్ సినిమా యాక్టర్లను పిలిచినప్పుడు, హీరోలను పిలిచినప్పుడు ఇంకా ఆ పార్ట్ ఇంకా రాలేదు, ఆ అంకానికి రావాలి. ఇది కేవలం స్పెక్యులేషన్ లానే ఉంది. సినిమా యాక్టర్స్ లేదు, సినిమా యాక్ట్రెస్ లవి ట్యాప్ చేశారన్నది ఎక్కడ కూడా మీకు వాళ్ళని విచారణకు పిలిచినట్టు అనిపించలేదు, బయట పెట్టట్లేదు. ఇదేదో మనం సోషల్ మీడియాలో ఎక్కువ థంబ్నెయిల్స్ కోసం, వ్యూస్ కోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. భరత్ గారు, ఎట్లుంటుందంటే ఇప్పుడు చేసే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కూడా వీళ్ళు తప్పు చేసినారా లేదా అన్నప్పుడు వాళ్ళని పిలిచిన వ్యక్తుల యొక్క వ్యక్తిగత ప్రతిష్ట కూడా దెబ్బతింటది కదా. అంటే వీళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయి, వీళ్ళ గోప్యమైన సమాచారం ఫలానా వాడు ట్యాప్ చేశాడంటే ఇప్పుడు ఈ దశలో వాళ్ళ పబ్లిక్ ఇమేజ్ దెబ్బతింటది కదా. సో సిట్కి ఏం కావాలా, వీళ్ళు తప్పిదం చేశారా లేదా కావాలా. సో కాబట్టి ఇంతమందిని ఇప్పుడు సిట్ లీక్స్ అన్ని రకాలుగా లీక్స్ వదిలినప్పుడు ఇది కూడా లీక్ వదిలేదు. నిజంగా పలానా సినిమా యాక్ట్రెస్ యాక్టరో గనక లీక్ చేస్తే గనక, అంటే ఇంకా వాళ్ళ ఫోన్ గనక ట్యాప్ చేస్తే గనక ఈ పాటికి లీక్ వచ్చేది కదా అంటారా. మీరు బిలీవ్ చేస్తున్నారా నిజంగా సినిమా యాక్ట్రెస్ ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని? నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే బికాస్ ఐ యూస్ టు సీ ఎస్ ఎగ్జాక్ట్లీ. నాకైతే ఒక దృఢమైన నమ్మకం ఉంది, వీళ్ళు ఆ యాంగిల్లోనే సినిమా ఫీల్డ్ ని తమ పక్షానికి మార్చుకున్నారు, లోబర్చుకున్నారు అనేది నా భావన. ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్స్ ఏదో అంత సింపుల్ గా ఆషామాషిగా జరగలేదు సార్. చాలా ఒక పకడ్బందీగా, ఒక పద్ధతి ప్రకారంగా. ఇది వాళ్ళ బయటికి వచ్చిన తర్వాత ఇంత రచ్చకొస్తుంది కానీ ఒకవేళ ఇది బయటికి రాకుండా ఒకవేళ కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే మన ఎవరికి ఈ విషయం తెలియకపోయి ఉండేది సార్. ఎందుకు అంటే తెలియకుండా కాదు కానీ ఇట్స్ ఓపెన్ సీక్రెట్, బహిరంగ రహస్యం ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని. కరెక్టే, అట్లాంటి ఎలిగేషన్స్ ఉన్నాయి కానీ ఇదమిద్దంగా ప్రూఫ్ ఎక్కడ దొరికింది ఇప్పుడు? అంటే ఒకటి నాకు ఇప్పటి వరకు అనిపించింది ఏంటంటే, ఈ పొలిటికల్ గా రాజకీయంగా అవతల పార్టీలకు సంబంధించిన కదలికలు కనుక్కోవాలి అన్నది వరకు కనిపించింది. అవతల వాళ్ళ క్యాష్ హుజరాబాద్ ఎలక్షన్ జరిగింది అనుకోండి, బీజేపీ కానీ కాంగ్రెస్ డబ్బు పట్టుబడాలి, బీఆర్ఎస్ డబ్బు పట్టుబడద్దు. అది రాజకీయాల్లో ఎవరైనా చేసేది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ను అన్ని పార్టీలు కూడా అంతే వాడుకుంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ టైంలో కూడా ఇంటెలిజెన్స్ ఏంది, బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది కదలిక. మన కవిత లెటర్ రాసింది, దాని ఇంటెలిజెన్స్ ట్రాక్ చేసి లీక్ చేసిందని చెప్తున్నారు. ఇది అన్ని పార్టీలు చేసే పనే కదా అక్కడి వరకే. కానీ ఒక లెవెల్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మీరు చెప్తుంది ఏంటంటే సినిమా యాక్ట్రెస్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అని చెప్తున్నారు. సినిమా యాక్ట్రెస్లతో ట్యాప్ చేసి ఏం లాభం, దానివల్ల బెనిఫిట్ ఏంది? వాళ్ళ పొలిటికల్ పార్టీస్కి అఫిలియేటెడ్ అయితే ఓకే, బట్ ట్యాప్ చేసి సాధించేది ఏంది? ఇదంతా కూడా నాకేమనిపిస్తుంది అంటే యూట్యూబ్ లో థంబ్నెయిల్స్ కోసమో వ్యూస్ కోసమో చేస్తున్నట్టే నేను నమ్ముతున్నా. నేను ఆన్సర్ ఇవ్వచ్చా? యా, ఒక్కసారి మీరు సావధానంగా ఉండండి ప్లీజ్. స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది త్రూ ఏ వెరీ సోఫిస్టికేటెడ్ గ్యాడ్గెట్స్ ద్వారా జరిగింది, సమ్ ఆఫీసర్స్ ద్వారా జరిగింది. వాళ్ళ స్వామి కార్యము స్వకార్యము రెండు సాధించుకున్నారు. వాళ్ళు అన్ని ఇన్ఫర్మేషన్ ఏదైతే గవర్నమెంట్ కి అవసరమో అది ఇవ్వడానికి ఈ గ్యాడ్గెట్ ను వాడుతున్న నెపంతో వాళ్లకు అనుకూలమైనటువంటి ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు సాధించి పెట్టుకున్నారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది రియాల్టర్స్ ని మిగతా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకొని, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నందకుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. నందకుమార్ ఏదైతే తను ఎగ్జామిన్ చేసినప్పుడు నందకుమార్ అయితే కంప్లైంట్ లాడ్జ్ చేసినాడో మీరు అది కనుక చూస్తే తెలుస్తుంది. అతనికైతే రాజకీయాలతో పెద్దగా అంటూ ఏం సంబంధమే లేదు, కానీ అతన్ని ఇందులోకి ఈడ్చుకొచ్చినారు ఈ ఎమ్మెల్యే పోచింగ్ కేసులో. అంటే రకరకాలుగా జరిగిందండి, అది అంత సులభం కాదు. కాకపోతే ఆ దశ కూడా వస్తుంది. ఇప్పుడు మనం అంత సులభం కాదు. అట్లాంటి మనం 10 days క్రితమే అప్పటి డీజీపీని, అప్పటి ఐజీని, మిగతా వాళ్ళని కూడా పిలవాలి, లేకపోతే వాస్తవాలు బయటికి రావని అన్నాం. ఇవాళ 10 రోజుల తర్వాత ఆ విషయం సంభవించింది కదా. సో ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ది ఇన్వెస్టిగేషన్ ప్రాసెసే కదా. అయితే నేను అన్నది ఏంటంటే, సరే మీరు అన్నట్టు స్వామి కార్యం స్వకార్యం చక్కన పెట్టుకున్నారు. ఇప్పుడు కొద్దిమంది భుజంగరావు గాని, తిరుపతి అన్న గాని కొద్దిమంది వ్యాపారులను బెదిరించారు కదా. బెదిరించి
అది అక్కడికి ఆగుంటే బాగుండేది. నా దృష్టిలో వాళ్ళు ఇంకా మిస్చీఫ్ పొటెన్షియల్ కలవాళ్ళు, వాళ్ళు రకరకాలుగా ఆ సాధనాలను వాడుకున్నారు. సరే, అది రేపు ఇంకా డీప్ గా ఇన్వెస్టిగేషన్, ఇంకా ఇప్పుడు కంప్లీట్ కాలే కదా, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. డెఫినెట్ గా ఆ పార్ట్ ఆఫ్ ది ఇష్యూ విల్ ఆల్సో బి ఎక్స్పోజ్డ్, వస్తుంది అది బయటికి. సో అంటే ఇప్పుడు అక్కడ అది కూడా దాటారు, వ్యాపారుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి కంటే కూడా ఇంకా దాటారు లిమిట్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ. వాళ్లకు యాక్ట్రెస్ ల ఫోన్లు ట్యాప్ చేస్తే ఏమొస్తుంది? సినిమా యాక్ట్రెస్ ల ఫోన్ ట్యాప్ చేస్తే వాళ్ళని మిస్యూజ్ చేసుంటారండి. వాళ్ళ ఆర్థిక లావాదేవీల సంగతి, మిగతా ఇతరత్రమైనటువంటి అవకాశాలు, వాళ్ళకున్న రిలేషన్స్ ఇవన్నీ చెప్పి మీ రిలేషన్ ఏందో మాకు తెలుసు బ్లాక్మెయిల్ చేసుంటారు, డబ్బులు గుంజి ఉంటారు. ఇట్లాంటి రకరకాలుగా ఉన్నాయి కదా ఒక సినిమా యాక్టర్. అప్పుడు బ్లాక్ మెయిల్ చేసినప్పుడు యాక్ట్రెస్ వాళ్ళు నన్ను పలానా వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని హయ్యర్ పోస్ట్ లో ఉన్న వాళ్లకు కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది కదా సార్. మీకు ఒక విషయం చెప్పనా, అక్కడ సిస్టమ్ లో అంటే కేసీఆర్ దగ్గర ఉన్న ఆ రిజైమ్ లో మీరు పోయి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇచ్చిన వాడే నాశనమైనాడు. దేర్ వాజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీబడి గివింగ్ ఎ కంప్లైంట్ అగైన్స్ దీస్ ఆఫీసర్స్. మీరు ఈ ఆఫీసర్లకు వ్యతిరేకంగా ఎవరు కంప్లైంట్ ఇవ్వడానికి వీలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక చిన్న ఇన్సిడెంట్, దానికన్నా భయపడేవాళ్ళు కదా అంటారా? భయపడరా? అలా కాదు, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చక్రధర్ గౌడ్ అనే ఒక వ్యక్తిని ఒక కేసులో ఇన్వాల్వ్ చేసినారు సార్. రాధాకిషన్ రావు అనే డీసీపీ ఇన్వాల్వ్ చేసినాడు. ద మేనర్ ఇన్ విచ్ హీ వాజ్ డెల్ట్ విత్, ది వే ఇన్ విచ్ హీ వాజ్ ఎక్స్ప్లాయిటెడ్, అది చాలా ఘోరమైన ఇన్సిడెంట్ సార్. హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ రేప్ కేస్. నేను 10 రోజులలో బెయిల్ తీసుకొచ్చినాను. రేప్ కేసులో ఎవడన్నా 10 రోజులలో బెయిల్ ఇస్తారా సార్? అంటే కోర్టు కూడా ఇది చాలా ఏహ్యమైన ఇన్సిడెంట్, అసలు దీంట్లో వాస్తవికతనే లేదు అనేటువంటి మాట మాట్లాడింది రంగారెడ్డి. కంప్లైంట్ ఏందే ఇస్తారు కదా, కంప్లైంట్ ఎవరు వాళ్ళు కంప్లైంట్ చేసి ఉంటారు కదా అంటారా? కంప్లైంట్ ఎవరు చేయలేదు, వీళ్ళే సోమోటోగా చేసేసి వాడు బికాస్ చక్రధర్ గౌడ్ వాజ్ కంపీటింగ్ విత్ హరీష్ రావు కాబట్టి హీ వాజ్ స్పాటెడ్, హీ వాజ్ విక్టిమైజ్డ్ అండ్ హీ వాజ్ డెల్ట్ విత్ ఇన్ అ డిఫరెంట్ వే. వాళ్ళకి ఎవరిని ఎక్కడ ఏ సందర్భంలో కొట్టాలో వాళ్ళు నిర్ణయించుకొని, కొన్ని ప్రభుత్వం నుంచి వచ్చిన సలహాల మేరకు, కొన్ని వీళ్ళ అవసరాల కోసమని వాళ్ళు వాడుకున్నారు ఆ ఎక్విప్మెంట్ ని. అంటే కొన్ని ఆయన సొంతంగా కూడా చేశారని అంటారు కదా, ఏదో స్కాము, చిట్స్, లేకపోతే ఉద్యోగాలని చెప్పి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అలిగేషన్స్. సార్ ఆ ఎలిగేషన్స్ అన్ని నేను చూశాను సార్. అవన్నీ వాటి మీద బెయిల్స్ మేము తీసుకొచ్చినాము. ఎక్కడ ఇదమిద్దమైన ఆధారాలు లేకుండే సార్. ఆ ఆధారాలు అంటూ ఉంటే అంత ఈజీగా అతనికి బెయిల్ దొరకకపోతే దాదాపుగా ఒక 30-40 కేసులు వాళ్ళ మీద బుక్ చేశారు సార్. ఆయన భార్య నన్ను అన్నయ్య అంటది. ఆ అమ్మాయిని డీల్ చేసిన తీరు సార్, వచ్చి నా కాళ్ళ మీద పడి ఏడిస్తే నాకు చాలా బాధ అనిపించి నేను ఒక సోషల్ మీడియా ఛానల్లో చెప్పిన, రాధాకిషన్ రావు ఏదో ఒక రోజు నీ పాపం పండుతుంది, అంత సులభం కాదు, నువ్వంత ఈజీగా గెటాన్ని కాలేవన్నాము. చూడండి ప్రకృతి ఎట్లా శిక్ష వేయాలో అట్లా వేసింది, వాడి పరిస్థితి ఇవాళ దారుణంగా ఉంది. సో ఇప్పుడు మీరు చెప్తుంది కేసు పొలిటికల్ అపోనెంట్స్, నాట్ ఓన్లీ పొలిటికల్ అపోనెంట్స్, అదర్నిస్ ని కూడా వాళ్ళు వాడినారు. యాక్చువల్ అయితే టూ స్మాల్ ఎ క్రీచర్, చక్రధర్ గౌడ్ ఈస్ టూ స్మాల్ ఎ క్రీచర్. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ కి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరు ఇంట్రెస్ట్ ఉంటారు? పిసిసి అధ్యక్షులు, సెక్రటరీలు, పార్టీ హయ్యర్ విభాగాల వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ రకంగా మనీ సప్లై, అది అక్కడి వరకు, అది అప్పటి ముఖ్యమంత్రులు పట్టించుకునే స్థాయి. కానీ చక్రధర్ స్థాయి వరకు కూడా వీళ్ళు వచ్చినారు అని అంటే దాని అర్థం ఏంది? వీళ్ళు ఓకే. సో ఇప్పుడు అల్టిమేట్ గా ఇప్పుడు విట్నెస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది, ఇంకెన్ని రోజులు జరుగుతుంది అసలు? దీనిలో ఛార్జ్ షీట్ ఫైలింగ్ ఎప్పుడు? అంటే ఒకటండి, ఇప్పుడు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అయిందే విత్ ది అరైవల్ ఆఫ్ ప్రభాకర్ రావు. టిల్ దెన్ ది ఇన్వెస్టిగేషన్ వాజ్ నాట్ డన్ ఇన్ అ ప్రాపర్ వే. ఎందుకంటే అందరూ అంతకు ముందు వచ్చిన వాళ్ళందరూ ప్రభాకర్ రావే కింగ్ పిన్, ఆయన ఇన్స్ట్రక్షన్స్ వల్లనే, ఆయన డైరెక్షన్స్ వల్లే మేము చేసినాము. ఐజీ క్యాడర్ లో ఉండే మేమందరం ఆయనకు అనునాయులుగా ఉన్నామని. మీరు ఎక్కడన్నా అంటే భరత్, మనం కొన్ని విషయాలను కొంత నిశితంగా పరిశీలించాలి. ఒకే కమ్యూనిటీకి చెందిన వాళ్ళను, ఒకే క్యాస్ట్ కు సంబంధించిన ఆఫీసర్లను చాలా స్ట్రాటజిక్ పాయింట్స్ లలో పెట్టి ఒక పద్ధతి ప్రకారంగా ఒక స్కీమ్ లాగా జరిగింది ఈ యాక్టివిటీ. సో కాబట్టి అసలు కల్ప్రిట్ వచ్చే వరకు, ప్రభాకర్ రావు వచ్చే వరకు అసలు ఇన్వెస్టిగేషన్ అనేది నామినల్ గా మాత్రమే జరిగింది. ప్రభాకర్ రావు వచ్చినప్పటి నుంచి జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ ఎంత తక్కువ కాలమే అయింది కదా. అప్పటికి ఇప్పుడు ఎంత ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది చెప్పండి. ఇప్పుడు ఈ కేసులో ప్రభాకర్ రావు సిట్ విచారణకు సహకరించడం లేదని తెలుస్తోంది. మరి కేసులో సిట్ ఎలా ముందుకెళ్తోంది? మరి
అంటే ఇప్పుడు ఒకటండి, సిట్ కూడా ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల్సి ఉంటది. డైరెక్ట్ గా అసలు యాక్చువల్ అండర్ హూజ్ ఇన్స్ట్రక్షన్స్ ఎంటైర్ థింగ్ హెస్ బిన్ డన్ అనేది ఈ బాధితులే చెప్తారు ఎవరో ఒకళ్ళు. అంటే నేను అనుకుంటున్నాను ఎట్ ది ఎండ్ ఇట్ విల్ లీడ్ టు కేసీఆర్ ఓన్లీ. శరత్ గారు మనతో పాటు ఈటెల రాజేందర్ గారు జాయిన్ అయ్యారు. ఇవాళ ఆయన సిట్ ముందు విచారణకు హాజరయ్యారు యాజ్ ఏ విట్నెస్ గా, సాక్షిగా, ఇన్ఫాక్ట్ విక్టిమ్ గా. రాజేందర్ గారు